వక్ఫ్ భూములను కూటమి ప్రభుత్వం పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహీద్ హుస్సేన్ తెలిపారు. కర్నూలులోని వాహీద్ హుస్సేన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ ఆస్తులపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం ముస్లిం సమాజానికి శుభ పరిణామమన్నారు. అందులో భాగంగా నెల్లూరులో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 15 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ముస్లిం సోదరులందరికీ ఒక మంచి శుభవార్తను ఇక్కడ నుంచి అందజేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే నారా లోకేష్ గారి సూచనతోటి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక వృద్ధిలో, తర్వాత ఉద్యోగాభివృద్ధిలో, విద్యా వైద్యంలో ఎంతైతే వేగంగా వెళ్తుందో, అలాగే ముస్లిం ప్రతి ఒక్క సామాజిక వర్గం మీద వాళ్ళు ఏదైతే దృష్టితో ముందుకెళ్తున్నారో ఇది మీ ద్వారా ప్రజలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మనము ఈ గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులని మనము వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సూచించారో ఆ సూచన మేరకు ఒక గొప్ప పరిణామం నిన్న మనం చూడటం జరిగింది. మన నెల్లూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు, అలాగే మన నారా లోకేష్ గారి సౌజన్యంతో, ఆయన యొక్క సపోర్ట్ తోటి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు, మన ఈ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళిద్దరూ కూడా కృషి చేసి వక్ఫ్ బోర్డు ఆస్తిలో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఏదైతే నెల్లూరులో ఉందో దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూలు స్థాపించడానికి సిఎస్ఆర్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతున్నారు. ఇది మొట్టమొదటి ఒక మంచి పరిణామం, ఇది ఒక మంచి ముందడుగు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో పరిరక్షించబడతాయి. అవి ముస్లిం సోదరులకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ విద్యా వైద్య విధానంలో ప్రతి ఒక్కరు వాడుకోవడానికి ఉపయోగంలోకి వస్తాయని చెప్పేసి, తద్వారా ఈ వక్ఫ్ బోర్డుకు ఆదాయం కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఏదైతే నిన్న శుభ పరిణామం జరిగిందో ఇది రాష్ట్ర ప్రజలకు మా ద్వారా మీ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి, ప్రతి ఒక్క సమాజానికి ఇక్కడి నుంచి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది.